మాట లేదు, దాని విధేయాలు లేవు. కానీ అంటే వీళ్ళకి ఎక్కడ భయం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాం. భారతీయ జనతా పార్టీకి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని తనంతో ఇవాళ మీది కొట్లాడుకుంటున్నారు, కానీ లోపల మాత్రం అందరూ ఒకటే ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ మజ్లిస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అదో కుటుంబ పార్టీ. వీళ్ళ ప్రాణం అంతా అక్కడ ఉంటుంది, సోనియా గాంధీ గారి ఇంట్లో. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజలందరికీ ఇవాళ ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి మానవుడు ఇవాళ ప్రధానమంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఇవాళనేమో ఓట్లేదని చెప్పిండ్రు. ఓడిపోతామని తెలిసి కూడా ముర్ము గారి మీద పోటీ పెట్టిండ్రు. ఒక ఆదివాసీ అడవి బిడ్డను భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే వీళ్ళు ఓడించాలని చెప్పి కంకణ కట్టుకొని వేరే వ్యక్తిని పెట్టి, అట్లనే మొన్న మా రామ్నాథ్ కోవింద్ గారు వారు నిలబడినప్పుడు కూడా ఒక దళిత బిడ్డ ఆయన మీద కూడా పెట్టింది. అంటే వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి, లోపల ఒకటి. వీళ్ళంతా ఒకే తాను ముక్కలు. కార్పొరేటర్లారా మీరు ఆలోచించండి. ఇవాళ బెంగాల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ఇవాళ వర్క్ మీద మాట్లాడుతున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో కొన్ని వేల కుటుంబాలు కన్నీళ్ళు పెడతా ఉన్నాయి. వేల కుటుంబాలు జైరాబాద్ నుంచి వస్తారు. మైనార్టీ సోదరులు గ్రామాల వర్క్ మీద డిక్లేర్ చేసి అన్యాయం చెప్తున్నారు. 100 సంవత్సరాల క్రితం నుంచి సాగు చేసుకున్న భూములు కావచ్చు, 100 ఏళ్ల క్రితం కట్టుకున్న కట్టడాలు కావచ్చు, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్న కాలనీలు కావచ్చు, అర్ధాంతరంగా 2018లో 19లో ఇవాళ ఈ వర్క్ అంటే ఎంత ఏడుస్తుందో చూస్తా ఉన్నాం. దానికి వెసులుబాటు కావాలి, ఆ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఒక చట్టం చేస్తే ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా ఎంత హల్లా చేస్తుందో మీరు చూస్తా ఉన్నారు. ఇవన్నీ చెల్లవు. తాటాకు సప్పులకు భయపడేది కాదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ దేశ హితాన్ని కాంక్షించేది. మాకు ఎంపీ లేనప్పుడే 1980లో 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రపోజ్ చేసినామంటే అర్థం చేసుకుని మా కమిట్మెంట్ ఇది. అంటే మాకు సీట్ల కంటే ఓట్ల కంటే పవర్ కంటే కూడా దేశం ముఖ్యమని చెప్పేటువంటి దానికి నిదర్శనం 1980లోనే మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం 1 నేషన్ 1 ఎలక్షన్. 2019లో పెట్టుకున్నాం, 2023 పెట్టుకున్నాం. అందువల్ల నేను ఒకటే కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ విజ్ఞులు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి చూస్తా బొందల పడకుండా బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి, ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఓట్లేసారు కాబట్టి మీ ఓటు వృధా చేయకుండా, మళ్ళీ సాయిబాబా బాంబ్ బ్లాస్టులు లేకుండా, దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్టులు లేకుండా, గోకుల్ చాట్ ఎగిసిపడ్డ మాంసం ముద్దలు లేకుండా ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే మీరు గౌతమ్ రావు గారిని భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ దేశ ఐక్యతని, దేశ సమగ్రతని, దేశంలో యొక్క ఆడబిడ్డల్ని కాపాడని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.